శ్రీ గురుభ్యో నమ. వృషభ రాశి వారికి ఈ రాశిలో రవి, వ్యయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు, ద్వితీయంలో బుధుడు, శుక్రుడు, గురువు. ఆర్థికంగా నెలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తెలియనటువంటి వాటిల్లో మాత్రం పెట్టుబడులు పెట్టద్దు. షేర్ మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, అవగాహన లేని వాటిల్లో మాత్రం తలదూర్చవద్దు. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దీక్షా కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని విశేషమైనటువంటి పూజలను, కార్యక్రమాలను, శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో నిమగ్నం కాగలుగుతారు. చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం ఉండాలన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతాయి. అయిన వాళ్ళతో వస్తున్నటువంటి చికాకులు, ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి సమస్యలతో కాస్తంత విసిగి వేసారిపోతారు. ఈ వారం చివర మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు భార్యాభర్తలు కలిసి పుష్కర నది స్నానాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలను పొందుతారు. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శైవ క్షేత్రము, గురు క్షేత్రాన్ని దర్శించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవాళ్ళు పితృదేవతల కార్యక్రమాలను సర్వదా చెయ్యండి. మీరు ఏ శుభ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏదైనా కొత్త వ్యాపారం కావచ్చు, ఆలోచన కావచ్చు, దీని వలన భవిష్యత్తు బాగుంటుందని చేసే ఏ ఆలోచన ముందైనా కూడాను పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకం ఇవ్వడము లేదా దక్షిణ తాంబూలాలను ఇచ్చి అది ప్రారంభించండి. దాని వలన మంచి జరుగుతుంది. కార్యక్రమం కూడా సర్వదా శ్రేయస్కరంగా ఉండి మంచి భవిష్యత్తుని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కోపము, నీరసము, బద్ధకము విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆచితూచి మాట్లాడటము, వ్యవహరించడం అనేది అది మీకు మంచిది. ఇది తెలుసుకొని మెలగండి. ఉద్యోగం ఇచ్చారు అధికారి, అంత మాత్రాన మనం ఏదంటే అది అనాల్సిన అవసరము లేదు. ఆయన కూడా మనల్ని అనకూడదు. అది ఆయన విచక్షణ జ్ఞానము, ఇది మన విచక్షణ జ్ఞానము. ఇది తెలుసుకొని మెలగండి. కుక్క అరిచిందని మనం కూడా అరవలేం కదా కుక్కలాగా. అది మనం ఏం చేయాలో అది చెయ్యాలి, అంతవరకే. కాస్తంత మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో అందు నిమిత్తం ఇతరులతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6.